మనకు ఒకటి దుఃఖమని ఒకటి సుఖమని ఎందుకు అనిపిస్తుందంటే ఇది జరగాలి ఇది జరగకూడదని మనం ఆశిస్తున్నాం, అందువల్ల ఇది దుఃఖమైంది అది సుఖమైంది. జరగాలి అనుకున్నది జరిగితే సుఖపడతాం, సుఖం అనుకుంటాం, జరగకపోతే దుఃఖం అనుకుంటాం. జరగడం జరగకపోవడం అనే ఆలోచనే లేకుండా ఉంటే ఏది జరిగితే అది జరగనిస్తే ఎప్పుడు వినోదమే, ఇబ్బంది లేదు ఇక్కడ. ఆ తత్వం క్రమంగా అలవాటు చేసుకోవాలి. 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళని అలవాటు చేసుకోమని నేను చెప్పలేను, కానీ 60 దాటాకైనా అలవాటు చేసుకోవాలి. ఏదైనా జరగని ఈ పరిణామం జరిగింది, మనం ఏం చేయాలో అది చేద్దాం. ఇవాళ ఇంట్లో పెళ్ళి వచ్చింది, పెళ్ళికి ఏం చేయాలో అది చేద్దాం. రేపు అనుకోకుండా ఎవరో దగ్గర బంధువు పోయారు, ఏం చేయాలో అది చేద్దాం. దీనికో ఎగిరి గంతేయాల్సిన పని లేదు, దానికి ఏడుస్తూ కూర్చోవలసిన పని లేదు. వేదాంతం అంటే అంతే, నీ కర్తవ్యం ఏదో నువ్వు చెయ్యి. ఇప్పుడు పెళ్ళి అవగానే ఇది వచ్చింది ఏమిటి అని వెంటనే కోడలను ఆవిడ అడుగుపెట్టిన వేళ అంటాం. వద్దండి ఇవన్నీ. ఆవిడ అడుగు పెట్టడానికి వీడు పోవడానికి సంబంధం ఏంటమ్మా? ఆయన వయసు అయిపోయింది, ఆయన పోయాడు, లేదా ప్రమాదం జరిగింది పోయాడు. ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు ఎలాంటివి చేస్తాం? శుభాశుభాల యొక్క ఆలోచన లేకపోతేనే జీవితంలో సుఖంగా ఉంటాం. అన్ని పరిణామాలు జరుగుతూనే ఉంటాయి.